తెలంగాణ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గట్టి షాక్ ఇచ్చారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై వేటు విషయంలో పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేశారు. ఈ కేసును సుప్రీంకోర్టు వరకు తీసుకువెళ్లి ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు పడేలా చేశారు. ఈ విషయంలో దాసోజు శ్రవణ్ దూకుడుపై బీఆర్ఎస్ హైకమాండ్ ఖుషి అవుతోందా? కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని దాసోజు శ్రవణ్ కోలుకోలేని దెబ్బ కొట్టారని గులాబీ పార్టీలో చర్చ జరుగుతోందా? తెలంగాణ కాంగ్రెస్ కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ నుంచి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అమీర్ అలీఖాన్ సభ్యత్వాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, ఆర్ సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లో సుప్రీం ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ పార్టీకి చెందిన దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఖరారు చేశారు. తన సిఫారసును అప్పటి గవర్నర్ తమిళిసై వద్దకు పంపించారు. కానీ వారిద్దరి అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో 2 ఖాళీలను కోదండరాం, అమీర్ అలీ ఖాన్లతో భర్తీ చేసింది. అయితే తమ ఎమ్మెల్సీలను తిరస్కరించడంపై సుప్రీంకోర్టుకు వెళ్లారు దాసోజు శ్రవణ్, ఆర్ సత్యనారాయణ. ఈ కేసులోనే ఎమ్మెల్సీలను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. అయితే ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు పడేందుకు చివరి నిమిషం వరకు పోరాడిన దాసోజు శ్రవణ్పై ఇప్పుడు సొంత పార్టీలో ప్రశంసల వర్షం కురుస్తోంది. దాసోజు శ్రవణ్ నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ ఉద్యమం కోసం అనేక కేసులు తనపై వేసుకున్నారు. అప్పట్లో దాసోజు దూకుడు చూసిన కేసీఆర్ ఆయనకు బీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత అప్పట్లో కేసీఆర్ నుంచి మంచి ప్రోత్సాహం ఉండడంతో దాసోజు తనకు దక్కిన ప్రతి అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రావడం, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. కానీ దాసోజు శ్రవణ్కు ఎమ్మెల్యే అవకాశం దక్కలేదు. దాంతో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన కొన్నేళ్లు కాంగ్రెస్లో కొనసాగారు. తిరిగి బీజేపీలో జాయిన్ అయ్యారు. అప్పట్లో గులాబీ బాస్ కేసీఆర్కు సైతం చుక్కలు చూపించారు. కానీ మునుగోడు ఎన్నికల టైంలో తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. అయితే పార్టీలు మారే క్రమంలో ఆయనకు పెద్దగా పదవులు దక్కలేదు. అందుకే తిరిగి సొంత గూటికి చేరగానే గులాబీ బాస్ కేసీఆర్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. కానీ అప్పట్లో గవర్నర్ తమిళిసై ఆయనకు పదవిని ఇచ్చేందుకు తిరస్కరించారు. కానీ ఆ తర్వాత ఎమ్మెల్యే కోటాలో ఆయనకు ఎమ్మెల్సీగా మరోసారి అవకాశం దక్కింది. కానీ అప్పట్లో గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టుకు వెళ్లారు ఎమ్మెల్సీ దాసోజు. అయితే అప్పటి గవర్నర్ తమిళిసై నిర్ణయంపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అలుపెరగని పోరాటం చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆయన పోరాటానికి ప్రయోజనం లభించింది. తమ స్థానంలో పెద్దల సభకు నామినేట్ అయిన ఇద్దరు ఎమ్మెల్సీల పదవులను ఆయన ఊడగొట్టగలిగారు. దాంతో దాసోజుపై గులాబీ పార్టీలో ప్రశంసల వర్షం కురుస్తోంది. కష్టకాలంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి దాసోజు శ్రవణ్ చేసిన ఫైటింగ్ మంచి బూస్టింగ్ ఇచ్చింది. ఇదే ఊపుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పోరాడేందుకు గులాబీ పార్టీ రెడీ అవుతోంది. త్వరలోనే స్పీకర్పై ఒత్తిడి పెంచేందుకు దాసోజుకే బాధ్యతలు అప్పగించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఇద్దరు పదవులు ఊడగొట్టిన దాసోజుకు మరో 10 మంది ఎమ్మెల్యేలు, కొందరు ఎమ్మెల్సీలను ఇంటికి పంపే బాధ్యతలు తీసుకునేందుకు ఆయన కూడా ఆసక్తిగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ దాసోజుకు కీలక బాధ్యతలు అప్పగించే పనిలో బీఆర్ఎస్ పెద్దలున్నట్టు టాక్ వినిపిస్తోంది.